సో ఫ్రెండ్స్, ఇంతకు ముందు వీడియోలో మనం నార్మల్ లంగా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చూసాం కదండి. ఈ వీడియోలో వచ్చేసి క్రాస్ కటింగ్ లంగా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అనమాట. ఇది కూడా మనకి చాలా ఈజీగా కట్ చేసుకోవచ్చు, అదేవిధంగా స్టిచ్ చేసుకోవచ్చు. ఇది కూడా నేను ఓల్డ్ లంగా యూస్ చేసి చెప్తాను. అంతకుముందు మెజర్మెంట్స్ యూస్ చేసి ఎలాగా స్టిచ్ చేసుకోవాలో చెప్పానండి. ఆ వీడియో లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, కావాలంటే చూడండి. క్రాస్ కటింగ్ లంగాకి నార్మల్ లంగాకి డిఫరెన్స్ ఏంటంటే, ఈ లంగాలు వచ్చేసి కింద బాగా వెడల్పు వస్తుందండి, అంబ్రెల్లా కటింగ్లా వస్తుందన్నమాట. పైన వచ్చేసి మనకి ఎంత లూజ్ కావాలో నడుము కొలతను బట్టి అంత లూజే వస్తుంది. అదే మీకు నార్మల్ లంగా అయితే పైన కింద కూడా సేమ్ ఫ్యాబ్రిక్ ఎంత వెడల్పు ఉందో అంతే ఉంటుంది. కుచ్చులు పెడతాం. పైన వచ్చేసి ఇక్కడ కుచ్చుళ్ళు ఏముండవండి, కింద వచ్చేసి బాగా వెడల్పు వస్తుంది అనమాట. బాగుంటుంది ఇది వచ్చేసి 2 మెజర్మెంట్స్ కావాలి దీనికి. ఒకటి వచ్చేసి హైట్ అంటే లెంత్, నెక్స్ట్ నడుము కొలత. ఫ్యాబ్రిక్ ఏ విధంగా ఫోల్డ్ చేసుకోవాలో చూడండి. ఇది వరకు చెప్పిన వీడియోలో ఎలా ఫోల్డ్ చేసాము సేమ్ అలాగే అనమాట. ఒకసారి మీరు చూస్తే కనుక ఫస్ట్ ఈ విధంగా మిడిల్కి ఫోల్డ్ చేసుకుని తర్వాత ఇటువైపు ఫోల్డ్ చేసుకోవాలి. 2 మీటర్స్ ఫ్యాబ్రిక్ ఉంటుంది కదా, దాన్ని అడ్డంగా ఫోల్డ్ చేసి ఈ విధంగా నిలువుగా ఫోల్డ్ చేయాలన్నమాట. ఇక్కడ వచ్చేసి మనకి 4 మడతలు వస్తాయి, 4 ఫోల్డ్స్ వస్తాయి అన్నమాట. మనకు ఆపోజిట్లో వచ్చేసి ఓపెన్ అనేది ఉండాలి, అదేవిధంగా మన సైడ్ వచ్చేసి ఫోల్డింగ్ అనేది ఉండాలి. నెక్స్ట్ ఇక్కడ మనం పై నడుము పట్టి కట్ చేయాలండి. సో పై నడుము పట్టి కోసం మనం కిందన్నా తీసుకోవచ్చు, లేకపోతే పక్కనన్నా తీసుకోవచ్చు అనమాట. ఫ్యాబ్రిక్ ఎక్కువ ఉంటే మీరు కింద తీసుకోండి, పొడవు సరిపోవట్లేదు అనుకుంటే సైడ్ తీసుకోండి, ఎక్కడన్నా తీసుకోవచ్చు. అంటే ఫ్యాబ్రిక్ని బట్టి అనమాట. మనకి లెంత్ సరిపోవట్లేదు అంటే సైడ్ తీసుకోండి, లెంత్ బాగా ఎక్కువ ఉంటే కింద తీసుకోండి. నెక్స్ట్ వచ్చేసి మీరు కింద సమానంగా లేకపోతే కనుక సమానంగా కట్ చేసుకోండి. అంటే ఎగుడు దిగుడు ఉన్నాయి చూసారా ఫ్యాబ్రిక్, ఆ 4 కూడా మనకు ఒకేలా ఉండేలా కట్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి నడుము పట్టీ కోసం మనం 5 ఇంచెస్ వెడల్పులో తీసుకోవాలి. ఎవరికైనా కూడా 5 ఇంచెస్ తీసుకోవాలండి. ఎటువంటి వాళ్ళకన్నా కూడా 5 ఇంచెస్ తీసుకుని కట్ చేసుకోండి. ఈ నడుము పట్టీ మనకి నడుము పట్టీకి సరిపోతుంది, అదేవిధంగా నాడా కుట్టుకోవడానికి కూడా ఇదే సరిపోతుంది అనమాట. ఈ పీస్ కట్ చేసుకున్నాక రిమైనింగ్ పీస్తో మనం లంగా కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఏం చేయాలి అంటే, 2 ముక్కలు వచ్చినాయి కదా మనకి నడుము పట్టీకి, ఇక్కడ వెడల్పు తీసుకోండి. ఒక 1 ఇంచ్ ఎక్కువ తీసుకోవాలి, ఎందుకంటే మనకి అతుకొస్తుంది కదా, దానికి ప్లస్ ఫోల్డింగ్కి ఒక 1 ఇంచ్ ఎక్కువ తీసుకుని 2 మడతలు తీసుకోవాలి. ఫ్రంట్కి బ్యాక్కి కూడా 2 మడతలు తీసుకోవాలి. ఇక్కడ కొంచెం తక్కువ వచ్చింది కదా, దానికి మనం ఏం చేయాలి అంటే కొంచెం అటాచ్ చేసుకోవాలి పీస్ని. చూసారు కదా, ఇక్కడ ఎక్స్ట్రా పీస్ కొంచెం అటాచ్ చేసాను, సరిపోలేదని. నెక్స్ట్ ఈ మిగిలిన పీస్ని మనం నాడాకి యూజ్ చేస్తాం. దీన్ని 3 ఫోల్డ్స్ వేసుకుని 3 ముక్కలు కట్ చేసి అతుక్కుని మనం నాడా స్టిచ్ చేసుకుంటాం. ఇప్పుడు ఇక్కడ చూడండి, రిమైనింగ్ ఫ్యాబ్రిక్లో మనం కట్ చేసేసుకోవాలి. ఇక్కడ హైట్ చూసుకోండి, ఇక్కడ కరెక్ట్గా సరిపోయింది. కింద ఫోల్డింగ్కి కొంచెం ఎక్స్ట్రా ఉందంతే. మీకు ఎక్కువ కావాలనుకుంటే కనుక మీరు 2.5 తీసుకుంటే సరిపోతుంది. ఇది 2 మీటర్స్ కాబట్టి కింద పెద్ద మడత రాలేదు. మీకు మడత కావాలనుకుంటే 2.5 తీసుకోండి. నెక్స్ట్ వచ్చేసి మనకు 6 ముక్కలు కట్ చేయాలి, అది ఎలాగో చూద్దాం. సో ఇక్కడ వచ్చేసి మనకి స్టాండర్డ్ అండి, 6 ఇంచెస్ స్టాండర్డ్ మెజర్మెంట్. 6 ఇంచెస్ తీసుకోవాలి. దీనికి ఆపోజిట్ అంటే ఆపోజిట్ సైడ్లో ఈ చివరికి తీసుకోవాలి. అది మన వైపు తీసుకున్నాం కదా 6 ఇంచెస్, ఈ పక్కన వచ్చేసి దానికి ఆపోజిట్లో 6 ఇంచెస్ తీసుకోవాలి. ఎప్పుడు ఈ విధంగానే తీసుకోవాలి. నెక్స్ట్ ఈ 2 పాయింట్స్ని కూడా కలపాలి. ఒక క్రాస్గా వస్తుంది అనమాట మనకి. ఈ విధంగా 2 పాయింట్స్ని కలిపితే ఒక క్రాస్గా వస్తుంది. అటు నుంచి 6 ఇంచెస్, ఇటు నుంచి 6 ఇంచెస్. ఇప్పుడు ఇక్కడ కట్ చేసుకుంటే మనకి మొత్తం 6 పీసెస్ వస్తాయి. ఏ విధంగా వస్తాయో చూద్దరు కానీ 6 పీసెస్ని అటాచ్ చేసుకుని మనం సింపుల్గా కుట్టేసుకోవచ్చు. మన వైపు ఉంది కదా, ఇవి వచ్చేసి 2 పెద్ద పీసులు వస్తాయండి. నెక్స్ట్ ఇటు పక్కన చిన్న వస్తాయి. ఇంకొకటి ఏంటంటే మనకి రైట్ సైడ్ రాంగ్ సైడ్ ఫ్యాబ్రిక్ తెలియాలంటే మీరు ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. ఒకసారి మీరు తీసారు అంటే మీకు తెలియదు అనమాట, ఏది రైట్ సైడ్ ఏది రాంగ్ సైడో. అందుకని చెప్పి తెలియడం కోసం ఈ విధంగా మార్క్ చేసుకోండి. నెక్స్ట్ ఈ 2 పీసులు పెద్దవి ఉన్నాయి కదా, అవి సెపరేట్ చేసేసుకోండి. ఇక్కడ చూసారా 4 వస్తాయి, చిన్న పీసులు 4, పెద్ద పీసులు 2 వస్తాయి. ఈ చిన్న పీసులను కూడా మీరు సెపరేట్ చేసుకోండి, ఎందుకంటే ఇక్కడ ఫోల్డింగ్ ఉంది కదా, ఫోల్డింగ్ కట్ చేసుకోవాలన్నమాట. టోటల్గా మనకి 6 పీసెస్ వస్తాయి. దీన్ని 6 పీస్ లంగా లేదా క్రాస్ కటింగ్ లంగా అని కూడా అంటారండి. క్రాస్ కటింగ్ అంటే ఎందుకు అన్నారంటే, చూసారు కదా పీసులన్నీ కూడా క్రాస్గా వస్తాయి కదా, అందుకని చెప్పి దీన్ని ఈ విధంగా పిలుస్తారు. ఇప్పుడు ఎలా అటాచ్ చేసుకోవాలో చూద్దాం. ఇక్కడ మనం అటాచ్ చేయడం అన్నది మెయిన్ అనమాట. చూసారు కదా, కటింగ్ అంటే కట్ చేసినవన్నీ కూడా అటాచ్ చేయాలండి, కట్ చేయలేనివన్నీ కూడా ఆపోజిట్లో ఉండాలి. ఇక్కడ కట్ చేసింది ఉంది కదా, క్రాస్ అనేది క్రాస్కి అటాచ్ చేయాలి. చూసారు కదా, ఈ విధంగా అటాచ్ చేయకూడదు. కరెక్ట్గా మనం కట్ చేసింది మళ్ళీ కట్ చేసిన ఫ్యాబ్రిక్ అంటే కట్ చేసింది అటాచ్ చేయాలి. ఈ మార్కింగ్ కూడా చూసుకోవాలి, మార్కింగ్ అంతా కిందకి రావాలి.
ప్లస్ 6 పాయింట్స్ దగ్గర కట్ చేసినవి అన్నీ కూడా పైకి రావాలి. ఈ విధంగా రివర్స్లో అటాచ్ చేయకూడదు. పెద్ద ముక్కలన్నీ కిందకి రావాలి, చిన్న ముక్కలన్నీ కూడా పైకి రావాలి. చూసారు కదా, చిన్న ముక్కలన్నీ పైకి వచ్చినాయి నడుము దగ్గరికి, పెద్ద ముక్కలన్నీ కిందకు వచ్చినాయి. అదేవిధంగా ఆ కటింగ్ అనేది మనం అటాచ్ చేసుకోవాలి. ఈ విధంగా పెట్టుకొని ఒకదానికొకటి అటాచ్ చేసుకుంటూ ఉండాలి. అటాచ్ చేసుకున్నాక నడుము పట్టీకి అతికేసుకుంటే మనకి అయిపోతుంది అనమాట. చూసారు కదా, నేను ఒకసారి అటాచ్ చేసేసాను. ఏ విధంగా అటాచ్ చేసానో చూసారు కదా. పైన అన్నీ కూడా చిన్న పీసులు వస్తాయండి, కింద అన్నీ కూడా పెద్ద పీసులు వస్తాయి అన్నమాట. ఇది మాత్రం మీరు కంపల్సరీ చూసుకోండి. అదేవిధంగా నేను మార్క్ చేసాను కదా, అవన్నీ రైట్ సైడ్ అనమాట. అవన్నీ ఒక సైడ్ వచ్చేలా చూసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ ఫ్రంట్ 3 పీసెస్ అటాచ్ చేసేసాం కదా. ఇప్పుడు ఆ 3 పీసెస్ ఈ 3 పీసెస్ కలిపి ఏకంగా అటాచ్ చేసేసుకోవాలి. అంటే ఫ్రంట్ 3 బ్యాక్ 3 మొత్తం వచ్చేస్తాయి. ఇప్పుడు చూసుకోండి, నడుము పట్టి అటాచ్ చేయాలి. దీనికి నడుము పట్టి ఏ విధంగా అటాచ్ చేయాలంటే ఫస్ట్ 2 ముక్కలు అటాచ్ చేసేసుకోండి. ఇక్కడ చూసుకోండి మీకు కరెక్ట్గా సరిపోతుందో లేదో. కొంచెంగా తక్కువ వచ్చింది కాబట్టి నడుము పట్టి కింద దానికి ఒక 2 కుచ్చులు పెట్టుకుంటే సరిపోతుంది. లేదు లూజ్ ఎక్కువ కావాలనుకుంటే కింద ఎంత ఉందో అంతే నడుము పట్టి తీసుకుందాం, మనకి సరిపోతుంది అనమాట. ఇప్పుడు దీన్ని ఈ విధంగా అటాచ్ చేయాలి. కింద ఫ్యాబ్రిక్ని రైట్ సైడ్ పెట్టుకోవాలి. కింద రైట్ సైడ్ పెట్టుకుని ఈ నడుము పట్టి ఈ విధంగా పెట్టుకుని ఒక కుచ్చు అవసరమైతే ఒక చిన్న కుచ్చు పెట్టుకుని ఫోల్డ్ చేసుకుని కుట్టేసుకోవాలి. నెక్స్ట్ ఈ విధంగా ఫోల్డ్ చేయాలన్నమాట. ఈ విధంగా వెనక్కి ఫోల్డ్ చేసి ఇక్కడ 1/2 ఇంచ్ మడత పెట్టి ఇక్కడ కుట్టుకోవాలి. ఈ విధంగా కుట్టుకుంటే మనకి సింపుల్గా అటాచ్ చేసేసుకోవచ్చు. చూసారు కదా, ఈ విధంగా అటాచ్ చేసుకోవాలి. ఒకసారి చూడండి ఏ విధంగా అటాచ్ చేస్తున్నాను. కింద ఫ్యాబ్రిక్ యొక్క రైట్ సైడ్ పెట్టుకోవాలి. దానిపైన ఈ విధంగా మన నడుము పట్టి అనేది పెట్టుకోవాలి. పెట్టుకుని ఒక 1/2 ఇంచ్ డిస్టెన్స్లో కుట్టుకోవాలి. ఇక్కడ మీకు కూర లేకపోతే ఫోల్డ్ చేసి కుట్టుకోండి. కూర అంటే ఏంటంటే కటింగ్ ఉండదు అనమాట. అటువంటిప్పుడు మనకు చిరిగిపోదు కాబట్టి అవసరం లేదు. లేకపోతే మీరు అక్కడ ఫోల్డ్ చేసుకుని కుట్టుకోండి. ఈ విధంగా మొత్తం అంతా కూడా స్టిచ్ చేసుకోవాలండి. మీకు అవసరమైతే కింద ఒక కుచ్చు పెట్టుకుని చివరికి ఏమవ్వాలంటే నడుము పట్టి కిందది 2 ఫ్యాబ్రిక్లు కూడా కరెక్ట్గా ఎండ్ అవ్వాలన్నమాట. ఈ విధంగా కుట్టుకున్నాక ఇప్పుడు ఇక్కడ ఖర్చు వచ్చింది కదా, దీన్ని ఈ విధంగా పైకి పెట్టుకోవాలి. ఇది కంపల్సరీ అండి. ఈ మడత అనేది మనకి పైకే పెట్టుకోవాలి. నెక్స్ట్ పైన ఒక చిన్న ఒక 1/2 ఇంచ్ వరకు ఫోల్డ్ చేసుకుని ఈ విధంగా కుట్టుకోవాలి. కుట్టినప్పుడు కంపల్సరీ మనం కుట్టినప్పుడు ఖర్చు వచ్చింది కదా, ఖర్చు ఏర్పడింది, దాన్ని మాత్రం పైకి పెట్టి కుట్టుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా కుట్టుకున్నాక నెక్స్ట్ ఏం చేస్తారంటే దానిపైన ఒక 1/2 ఇంచ్ డిస్టెన్స్లో ఇంకో స్టిచ్ వేసుకుంటే మనకు చాలా నీట్గా ఉంటుంది అనమాట. లుక్ అది బాగుంటుంది. అది అయిపోయాక సైడ్స్ కూడా అటాచ్ చేసేసుకోండి. ఒక 3 ఇంచెస్ గ్యాప్ వదిలేసి అక్కడి నుంచి మొత్తం అంతా కూడా అటాచ్ చేసేసుకోవాలి. ఈ విధంగా అటాచ్ చేసుకుంటే మొత్తం అంతా పెట్టికోట్ అంతా రెడీ అయిపోయిందండి, శారీ పెట్టికోట్. నెక్స్ట్ ఇక్కడ కింద చూసారు కదా, ఈ 2 పీసులు అతికిన చోట మనకి ఏమవుతుందంటే క్రాస్ ముక్కలు కాబట్టి ఒక రౌండ్ అనేది ఏర్పడుతుంది అనమాట. ఆ రౌండ్ అనేది మనకు ఉంటే మన కింద ఫోల్డ్ చేసినప్పుడు నీట్గా రాదండి, ఎక్కువ తక్కువ వస్తుంది. దానికోసం ఆ రౌండ్ మనం కట్ చేసేసుకోవాలి. ప్రతి క్రాస్ 2 ముక్కలు అతికిన చోట ఆ రౌండ్ వచ్చిన చోట మనం ఒక్కొక్కసారి రౌండ్ అనే కాదు ఎక్కువ తక్కువ కూడా వస్తాయి. అటువంటప్పుడు మనం ఆ రౌండ్ని కట్ చేసేసి నీట్గా కట్ చేసేసుకుని స్టిచ్ చేసుకుంటే మనకి స్టిచ్ చేసినప్పుడు సరిగా వస్తుంది అనమాట. ఇది ఒకటి చూసుకోవాలి. చిన్న మడత వేసి కొడితే మనకు ప్రాబ్లం ఉండదు, కానీ మీరు పెద్ద మడత వేస్తే మాత్రం సరిగా రాదు, అందుకోసం అనమాట. నెక్స్ట్ మీకు ఇక్కడ ఎంత లెంత్ కావాలో అంతా చూసుకుని మిగిలిందంతా ఫోల్డ్ చేసి కుట్టేసుకోండి. ఫ్యాబ్రిక్ కట్ చేయకండి, ఎక్కువ ఉంటే ఎంత లెంత్ ఉందో అంతా కూడా కట్ చేసేసి కుట్టేసుకొని నెక్స్ట్ నాడా కుట్టుకుని పెట్టేసుకుంటే మనకి శారీ పెట్టికోట్ అనేది రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.